ప్రపంచ ప్రసిద్ధ ఇంటెల్ సంస్థ 15,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. వరల్డ్ ఫేమస్ మైక్రోసాఫ్ట్ దాదాపు 20,000 మంది ఉద్యోగుల్ని తీసేసింది. అందరికీ తెలిసిన అమెజాన్ సంస్థ 16,000 మంది ఉద్యోగుల్ని సాగనంపింది. గూగుల్ అయితే ఏకంగా 13,000 మందికి పింక్ స్లిప్స్ అందించింది. టీసీఎస్ కూడా 12,000 మందికి పైగా ఉద్యోగాల్లో కోత విధించబోతున్నట్టు ప్రకటించింది. ఇవన్నీ గడిచిన 2 ఏళ్లలో తీసేసిన ఉద్యోగాలు. ఈ 4 ఏళ్లలో పోయిన ఉద్యోగాల సంఖ్య చూస్తే ఆ లెక్క చుక్కల్ని తాకుతుంది. ఇది ప్రస్తుతం ఐటీ రంగంలో పరిస్థితి. ఎక్కడ చూసినా లే ఆఫ్స్. దాదాపు 3-4 ఏళ్లుగా టెక్ రంగంలో ఉద్యోగుల కోత కొనసాగుతూనే ఉంది. ఓవైపు సంస్థల్లో నికర లాభాలు నమోదవుతున్నప్పటికీ గ్లోబల్ ట్రెండ్స్, ఆర్థిక భయాల్ని దృష్టిలో పెట్టుకుని టెక్ సంస్థలన్నీ ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. దీనికి తోడు ఏఐ రాకతో ఉద్యోగుల్లో టెన్షన్ రెట్టింపయింది. తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది సాఫ్ట్వేర్ జాబ్ పరిస్థితి. తమ సంస్థలో 30-50% పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి చేస్తోందని స్వయంగా సేల్స్ ఫోర్స్ సీఈఓ ప్రకటించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 159 టెక్ కంపెనీలు 80,003 మంది ఉద్యోగుల్ని తొలగించాయి. ఓవరాల్ గా చూసుకుంటే 2022 నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. 2008-2009 సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ఎక్కువ మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఎక్కువ మంది ఐటీ జనం నిరుద్యోగులుగా మారుతున్నారు. నిజానికి ఈ విషయాన్ని 2022లోనే గోల్డ్మన్ సాచ్ నివేదిక వెల్లడించింది. రాబోయే 15 ఏళ్లలో 3 కోట్ల ఉద్యోగాల్ని ఏఐ భర్తీ చేస్తుందని అంచనా వేసింది. ఇప్పుడు అదే జరుగుతోంది. రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ రంగంలో మరిన్ని ఉద్యోగాలు ఊడబోతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఇదంతా ఒప్పుకోక తప్పని చేదు నిజం. ఐటీ పరిశ్రమలో లే ఆఫ్స్ అనేవి ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీలో మార్పులు. 10 మంది చేయాల్సిన పనిని ఏఐ చక్కబెట్టేస్తోంది. చిన్న చిన్న కోడ్స్, ఫైలింగ్స్, డేటా షీట్స్ తయారీ లాంటివి ఇప్పుడు ఏఐ టూల్స్ ద్వారా తక్కువ సమయంలో పూర్తయిపోతున్నాయి. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ లాంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించేస్తున్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్కువగా మిడ్, సీనియర్ లెవెల్ ఉద్యోగులు తమ జాబ్స్ ని పోగొట్టుకుంటున్నారు. ముందుగా ఏదైనా ప్రాజెక్టు టేకప్ చేస్తే హై లెవెల్ మేనేజ్మెంట్ నుండి కింది స్థాయి వరకు అనేక ఆర్డర్స్ వెళ్లేవి. మధ్యలో టీమ్ లీడర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, కోఆర్డినేటర్స్ అంటూ మిడ్ లెవెల్లో చాలా మంది ఉద్యోగుల అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఆ మధ్యస్థాయి ఉద్యోగాల్లోకి ఏఐ వచ్చింది. గతంలో ఒక ప్రాజెక్టు నిర్వహించేందుకు మేనేజర్, టీమ్ లీడ్, మల్టిపుల్ డెవలపర్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏఐ వల్ల ఆ మేనేజర్ అవసరం లేకుండా పోయింది. పని ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఏఐ చెప్పేస్తుంది. ప్రాజెక్ట్ను మానిటర్ చేయడం, రిపోర్టింగ్ చేయడం, కోఆర్డినేట్ చేయడం లాంటివన్నీ ఏఐ టూల్స్ ద్వారా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా రొటీన్, రిపిటేటివ్, ఫిక్స్డ్ అవుట్పుట్ ఉన్న పనుల్లోకి ఏఐ వచ్చేసింది. అయితే ఐటీ రంగంలో ఏఐ వేగంగా వ్యాప్తి చెందుతున్నా టెకీలు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు నిపుణులు. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం ద్వారా ఉద్యోగాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఏఐ వస్తోంది అంటే ఉద్యోగాలు కోల్పోతామని భయపడాల్సిన అవసరం లేదని, అదే ఏఐని మన శక్తిగా మార్చుకుంటే అది పనితీరును మెరుగుపరిచే సాధనంగా మారుతుందంటున్నారు. Companies like Infosys and other consulting firms are laying off large amounts of people. Adendukante any job at the junior level or even mid-level that is repetitive, same task over and over cheste, AI can now automate that particular job. Companies ఏం చూస్తున్నారంటే what is the value addition that my employee is adding to the company. ఏఐ వస్తోందన్నది నిజం. అది మీ స్థానాన్ని భర్తీ చేస్తుందనేది కూడా అంతే నిజం. అయితే దాన్ని శత్రువుగా కాకుండా శక్తిగా మార్చుకుంటే ఉద్యోగంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటే ఉద్యోగ భద్రత మాత్రమే కాదు, ఎదుగుదల కూడా ఉంటుంది అంటున్నారు బయోమ్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీనివాస్ కొల్లిపార. అలాగే లే ఆఫ్ అనేది ఒక ముగింపు కాదని, కొత్త ఆరంభానికి గేట్వే అని కూడా చెబుతున్నారు. నా అడ్వైస్ ఏంటంటే if you're in any position right now, you have to use AI. దాంతో ప్లే చేయాలి, వాడాలి. లిమిటేషన్స్ ఏమున్నాయి, how can I make myself better అవన్నీ ఆలోచించి you have to use AI as much as possible in your day-to-day as well as your job. రాబోయే 5 ఏళ్లలో కనుమరుగయ్యే ఉద్యోగాలపై ఇప్పటికే కొన్ని సర్వేలు జరిగాయి. వీటిలో మొదటి స్థానంలో ఉన్న ఉద్యోగం పోస్టల్ క్లర్క్. దీంతో పాటు బ్యాంక్ టెల్లర్స్,
బ్యాంక్ క్లర్క్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టికెట్ క్లర్క్స్, క్యాషియర్లు, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీలు, ప్రింటింగ్ వర్కర్స్, అకౌంటెంట్లు, పేరోల్ ఆపరేటర్లు, టెలిమార్కెటర్లు తమ ఉద్యోగాలు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు చెప్పుకున్న ఈ జాబ్స్ అన్నీ 5 ఏళ్ల తరువాత కనుమరుగవుతాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి జాబ్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్లు ఇలాంటి సాంప్రదాయ ఉద్యోగాలపై మోజు పెంచుకోకూడదని హెచ్చరిస్తున్నారు శ్రీనివాస్. రాబోయే రోజుల్లో పెను మార్పులు రాబోతున్నాయి. చురుగ్గా లేకపోతే చుక్కలు కనిపిస్తాయి. అప్రమత్తంగా లేకపోతే అవకాశం చేజారిపోతుంది. ఉద్యోగార్థులు షార్ప్ గా ఉండాల్సిన సమయం. ఇంజనీరింగ్ చేస్తే చాలు జాబ్ గ్యారంటీ అనే రోజులు పోయాయి. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. నిర్లక్ష్యం ఇకపై ఎంత మాత్రం పనికిరాదు. చూద్దాంలే అనే ధోరణి అస్సలు పనికిరాదు. అటు ఏఐ తరుముకొస్తోంది, పరుగు పెట్టాల్సిందే, ప్రతిరోజు అప్డేట్ అవ్వాల్సిందే. మరి ఇంజనీరింగ్ చేసి కోటి ఆశలతో మార్కెట్లోకి అడుగు పెడుతున్న ఉద్యోగార్థులు ఏం చేయాలి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ ఏడాది జనవరిలో ఓ నివేదిక విడుదల చేసింది. 2030 నాటికి అంటే సరిగ్గా మరో 5 ఏళ్లలో ప్రపంచ జాబ్ మార్కెట్ స్వరూపమే పూర్తిగా మారిపోతోంది. సాంప్రదాయ ఉద్యోగాలు ఇక ఉండవు. రోబోటిక్స్, ఎనర్జీ రంగాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఏఐ, బిగ్ డేటా లాంటివి పలు రంగాల్ని సమూలంగా మార్చేయబోతున్నాయి. ఐటీ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 86% మార్చేయబోతోంది. ఇక ఏఐ రాకతో రోబోటిక్స్ రంగం 50% మారబోతోంది. శక్తి ఉత్పాదక రంగాలకు చెందిన సంస్థల్లో ఏఐ 41% మార్పులు తీసుకురాబోతోంది. కొత్త ఉత్పత్తులు, స్టార్టప్స్ లో 30% మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఐటీ జాబ్స్ కొంచెం సెక్యూర్ అనుకున్నారు చాలా మంది. ఆల్ ఐ నీడ్ టు డూ ఇస్ ఇంజనీరింగ్లో, డిగ్రీలో బాగా చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది. Rest of my career I can now settle down and become a software engineer or a manager or whatever. Our రోజులు పోయినాయి. Whatever you're learning today, it's being disrupted very, very quickly. Our job individually is to keep learning. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా ప్రకారం 2030 నాటికి 17 కోట్ల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవ్వబోతున్నాయి. అప్పటికి వివిధ రంగాల్లో 33% పనుల్ని ఉద్యోగులు పూర్తి చేయగలుగుతారు. 34% పనుల్ని ఏఐ మెషీన్లు పూర్తి చేస్తాయి. మిగతా 33% పనుల్ని ఉద్యోగి, ఏఐ కలిసి పూర్తి చేస్తారు. అంటే 5 ఏళ్ల తరువాత మనిషి ప్రమేయం లేకుండానే 34% పనులు జరిగిపోతాయన్నమాట. మరీ ముఖ్యంగా రొటీన్ జాబ్స్ మాయం కాబోతున్నాయి. ఉదాహరణకు ఎయిర్పోర్టుల్నే తీసుకుంటే చెక్ ఇన్ కోసం పెద్ద పెద్ద క్యూ లైన్స్ చూస్తున్నాం. చాలా మంది సిబ్బంది అక్కడ కనిపిస్తారు. ఇవి క్రమంగా కనుమరుగవుతాయి. ఇప్పటికే చాలా విమానాశ్రయాల్లో చెక్ ఇన్ కియోస్కీలు వచ్చేశాయి. రాబోయే రోజుల్లో అక్కడిక ఉద్యోగులతో పని ఉండదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. చాలా రంగాల్లో కోట్లాది ఉద్యోగాలు మాయమవుతాయి. So again, number of jobs will go down in the short term, but there's also another saying, your job is not being taken by AI, your job is taken by someone using AI. So again, back to my earlier point, if you are somebody working in an IT company, you have to learn how to use AI as efficiently as possible. ఇక 2030 నాటికి అత్యధికంగా జాబ్స్ అందించే సెగ్మెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. బిగ్ డేటా స్పెషలిస్టులు, ఫైనాన్షియల్ టెక్ ఇంజనీర్లు, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ డెవలపర్స్, సెక్యూరిటీ మేనేజ్మెంట్ స్పెషలిస్టులు, డేటా వేర్ హౌసింగ్ స్పెషలిస్టులు, ఎలక్ట్రిక్ వెహికల్ స్పెషలిస్టులకు రాబోయే 5 ఏళ్లలో గిరాకీ విపరీతంగా పెరగబోతోంది. ఈ విభాగాల్లో రాబోయే 5 ఏళ్లలో భారీగా జాబ్స్ రాబోతున్నాయి. ఉద్యోగార్థులు ఇప్పట్నుంచే ప్లాన్ చేసుకుంటే ఇందులో ఒక దాంట్లో సెట్ అవ్వచ్చు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న లేదా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్న యువత ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఓవైపు ఇంజనీరింగ్ పూర్తి చేస్తూనే మరోవైపు ఈ రంగాలకు సంబంధించి ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటే చదువు పూర్తయ్యేసరికి మంచి ఉద్యోగం సంపాదించొచ్చు. సరైన స్కిల్లున్న వ్యక్తులు దొరక్కపోవడం వల్లనే తమ సంస్థ అభివృద్ధి చెందడం లేదని 63% కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. కొత్తదనాన్ని స్వాగతించి దానికి తగ్గట్టు పనితీరును మార్చుకునే యాటిట్యూడ్ ఉండాలి. అవసరమైతే 3 ఏళ్లకే మరో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని అప్పటి వరకు సంబంధం లేని మరో జాబ్ చేయాల్సి వచ్చినా దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. మార్కెట్ ఏం కోరుకుంటోంది, అందులో మనం ఉన్నామా లేమా అనే విషయాన్ని నిరంతరం చెక్ చేసుకోవాలి.